హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త ట్రైలర్ వచ్చింది. ఏ మూవీ అంటే మ్యాక్స్. సో మ్యాక్స్ వచ్చేసి కన్నడ మూవీ. ఎవరిదా అంటే మన కిచ్చా సుదీప్ అన్నమాట. కొత్త మూవీ వస్తుంది మ్యాక్స్ అని మనం ఆల్రెడీ ఒక గ్లింప్స్ దానికి రియాక్షన్ ఇచ్చినాము. అండ్ ఒక స్టెప్ డాన్స్ స్టెప్ ఇట్లా నడుచుకుంటూ ఇట్లా పోతాడు అనమాట. బ్యాండ్ ఇట్లా ఫైర్ వస్తుంటే షాడో లాగా అనిపిస్తాడు. మళ్ళీ ఇట్లా డాన్స్ ఆడుతుంది. అంటే ఆ బీట్ కి ఆ స్టెప్ కి నాకైతే మస్తు అనిపించింది. సో తర్వాత ఇప్పుడైతే మనకి ఇది పాన్ ఇండియా ఆఫ్ కోర్స్. మ్యూజిక్ ఏమో లోకనాథ్. సో తెలిసిందే అదే మాస్ ఉంటుంది మొత్తం. ఇక మరి ఇప్పుడు ఎట్లా అసలు మనకి ఎట్లా తీసిండు ఏంది మనమైతే చూద్దాము. సో తెలుగులో అయితే ఉన్నది 1 hour ముందే రిలీజ్ చేసిరు అనమాట సాంగ్ ని. ఇది వచ్చేసి ఎన్ని మినిట్స్ ఉన్నది అని అంటే 2 minutes 10 seconds ఉన్నది ట్రైలర్. సో లెట్స్ గో, మనం చూద్దాం. చూసి అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ కన్నడ. లెట్స్ గో. ఇచ్చేస్తుంది. మా పొలిటికల్ కెరియర్ కి ఈ రాత్రి చాలా ఇంపార్టెంట్. ఓకే సరియా ఒకవేళ వాళ్ళకి ఈ విషయం తెలిసిందంటే ఏది మొత్తం కేజీఎఫ్ లాగా అయిపించుకుంటారు. అదేనా మొత్తం ఒకటే సీన్ పెట్టిరా. వరలక్ష్మి శరత్ కుమార్ మ్యూజిక్ చూడండి అసలు ఏదో పాత సినిమా. ఈగ సినిమా గుర్తొచ్చింది నాకు ఒకటేసారి. డబ్బింగ్ మ్యూజిక్ అట్లీస్ట్ సార్ మ్యూజిక్ సార్ యూ ఫైరింగ్ ఇట్ అప్. ఈ ఫైట్ సీక్వెన్స్ కి రాకుంటారు నాకు అనిపించేస్తుంది. ఇది కూడా జాతర సీనే. క్లీన్ చేసి పారేద్దాం. టీం ని రెడీ చేయి. బావా మ్యూజిక్ నరికి పారేస్తాను రా. మ్యాక్స్ తో మాట్లాడుతున్నప్పుడు మాక్సిమం సైలెన్స్ ఉండాలి. ఓకే అసలు ఏందా లుక్. ఏమైంది అయిపోయారా జనాలు? 27 December. ట్రైలర్ లో నేను ఎక్స్పెక్ట్ చేయలే కానీ క్రేజీ ఇచ్చింది మొత్తం. 27th December కి అయితే వస్తున్నది. దసరా సారీ క్రిస్మస్ తర్వాత. సో అది అంటే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయాలి నిజంగా. అంటే అనుకున్నా కానీ మరీ ఇట్లా కేజీఎఫ్ లాగా లేపారు. అంటే నాకు మళ్ళా అదే కేజీఎఫ్ లాగా వచ్చిందో జనాలు కూడా యాక్సెప్ట్ చేయరు కదా. అంటే అట్లాంటి సినిమాలు వచ్చేసినాయి అన్ని అదే ప్యాటర్న్ లో. అదే ఇప్పుడు ఈ సినిమా కూడా చూడ ట్రైలర్ మొత్తం బ్లాకే ఉంది. అంటే ఏమంటాము ఆ కలర్ గ్రేడింగ్ అంతా బ్లాకే కనిపించింది నాకైతే. బట్ ఏమో మరి ఎట్లుంటుందో ఏందో మనకైతే తెలియదు. మ్యూజిక్ అసలు నిజంగా చెప్తారా మ్యూజిక్ బాగా కొట్టాడు. మన ఎట్లా కొడతాడు సార్ ఆయన. మళ్ళీ డిఫరెంట్ మళ్ళీ ఇండియన్ బీట్స్ ఉంటాయి మొత్తం. ఇండియన్ బీట్స్ మీద ఇట్లా వచ్చింది కదా. సుదీప్ కిచ్చా సుదీప్ ని మనం చాలా రోజుల తర్వాత ఒక మాసి రోల్ లో చూస్తాం అనుకుంటున్నాం. ఇక ఈ జాతర సీక్వెన్స్ కూడా ఉన్నా అది కూడా అంటే లైక్ జాతర సీక్వెన్స్ అంటే వేరే అనుకోండి, వేరే దగ్గర ఏదో సంథింగ్ జాతర ఫైట్ అవుతున్నది. కానీ ఒక్కటి తేడా ఏమనిపిస్తుంది అంటే డబ్బింగ్ జరా సునీల్ డబ్బింగ్ సునీలే చెప్పారు. వేరే వాళ్ళది కూడా అంత హీరో ఇంపాక్ట్ ఇట్లా ఉండాలి. మొన్న ఇంగ్లీష్ సినిమా తెలుగు డబ్ లో చూస్తున్నట్టు ఉన్నది. మొన్న విడుదల మూవీకి వెళ్ళినప్పుడు కూడా డబ్బింగ్ అంత అనిపించలే నాకు. వీళ్ళు చాలా మంది ఏఐ యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఏఐ యూజ్ చేసేసరికి సరిగ్గా సెట్ అయితే లేదు చాలా వరకు. మొన్న ఏం సినిమా కనుగోవాలో కూడా ఏఐ యూజ్ చేసి తెలుగులో ఇట్లా తీసినారు అనమాట. అస్సలుకే సెట్ కాలేదు. అంటే లైక్ సెట్ కాలేదు ఇన్ సెన్స్ ఏమంటాం ఆ క్యారెక్టర్ కి మనం ఫస్ట్ నుంచి మీరు సింగం సినిమా చూసుకోండి, దాని తర్వాత యముడు, సింగం 3 ఆ దాంట్లో అంటే అది ఒకటి ఉంటుంది అనమాట.
అది దీంట్లో లేకుండే లైక్ సూర్యకి వాయిస్ కి సెట్ కాలేదు. అండ్ అది ఒకటి పక్కన పెడితే మొన్న విడుదల సినిమాకి డబ్బింగ్ సరిగా చెప్పలేదు, అసలు సెట్ కాలేదు వాయిస్ అది ఇది. అండ్ ఇక ఇప్పుడు ఇది కూడా కొద్దిగా నాకు అట్లనే అనిపించింది. అంటే సో ఎందుకంటే సరే మీరు సైడ్ క్యారెక్టర్స్ కి చిన్న డబ్బింగ్ చెప్పుకోండి ఏం కాదు, కానీ మెయిన్ క్యారెక్టర్స్ ఎక్కువ డైలాగ్స్ ఉన్నప్పుడు జర చూసుకొని ప్రాపర్ గా ఏమో మరి లెట్స్ సీ. మనం అయితే చూద్దాం, ఇంకా సినిమా రిలీజ్ కాలేదు కాబట్టి ఇంకా చేస్తారేమో. నాకు తెలిసి 27th డిసెంబర్కి అయితే మనకి రిలీజ్ అవుతుంది. ఈ ఇయర్ లోనే నేను నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయితే అనుకున్నా, కానీ ఇక వచ్చేసింది ట్రైలర్ అంటే ఇక మనకైతే రిలీజ్ అయిపోతుంది. సో లెట్స్ సీ, దట్స్ ఇట్ గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో కనెక్ట్ డ్రిల్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్. సీ యు ఇన్ ద వీడియో. అప్పటికైతే బాయ్ బాయ్.